అసలు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ బిజినెస్ చేస్తే లాభమా నష్టమా? వెల్కమ్ టు ఫ్యాన్సీ ఫ్లేర్ బై అను. హియర్ ఎవ్రీ ఉమెన్ షైన్. అసలు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో అందరికీ తెలుసు. ఒక్కొక్క పేజెస్ లో డిఫరెంట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ అంటారు, సెకండ్ క్వాలిటీ అంటారు. ఎస్, అది నిజమే. సో ప్రైజెస్ కూడా అలానే వేరియేషన్ ఉంటుంది. నేనైతే ఈ బిజినెస్ లో మార్జిన్ అయితే 10 to 15 రూపీస్ మార్జిన్ ఉంటుంది ఈచ్ డజన్ కి వచ్చేసి. అది కూడా బల్క్ ఆర్డర్స్ లైక్ ఒక 10 డజన్స్ 12 డజన్స్ అలా పర్చేస్ చేస్తేనే కొంచెం మార్జిన్ అనేది మిగులుతుంది అనమాట, ప్రాఫిట్ అనేది ఉంటుంది. మీరు అనుకుంటారు ఈచ్ డజన్ కి వచ్చేసి ఇంత ప్రైస్ పెడుతున్నారు కదా అని చెప్పేసి. గ్లాస్ బ్యాంగిల్స్ ని ప్యాక్ చేయడానికి స్టోరేజ్ బాక్సెస్, టేపు, కార్డ్ బాక్సెస్ వీటన్నిటిని కనుక మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటే నిజంగా ప్రాఫిట్ అనేది చాలా చాలా లోగా ఉంటుంది అనమాట. ఇంకా నష్టం గురించి చెప్పాలి అంటే గ్లాస్ బ్యాంగిల్స్ కదా, సేఫ్ గా వెళ్తాయా లేదా అనేసి అదొక డౌట్. ఏమైనా బ్రేకేజ్ అయిందంటే ప్రొడక్ట్ వేస్ట్, దాని ప్యాకేజ్ మనీ వేస్ట్. సో ఇలా ఉంటుంది అనమాట బిజినెస్ అనేది. గ్లాస్ బ్యాంగిల్స్ లో నా దగ్గర 25 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, ఇంకా 5 కలర్స్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.